తెలుగు రాష్ట్రాల వారికి హెచ్చరిక. 3 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మళ్లీ తీవ్రమవుతున్నది. ఇప్పటికే సింగపూర్లో 14,200 కేసులు, థాయిలాండ్లో 33,000 కేసులు, హాంకాంగ్లో 1,050 కేసులు వచ్చాయి. అందులో హాంకాంగ్లో 30 మరణాలు కూడా నమోదయ్యాయి. అయితే ఇవి 3 వేరియంట్లు ప్రధానంగా బలంగా ఉన్నట్టు గుర్తించారు. JN1 వేరియంట్ ఒకటి, LF7 వేరియంట్ ఒకటి, NB1.8.1 వేరియంట్ ఒకటి. ఈ చివరి మరియు మొదటి వేరియంట్ చైనా అండ్ భారతదేశంలో ఎక్కువగా ఉన్నప్పటికీ మరణాలు నమోదు కాలేనట్టు తెలుస్తోంది. అయితే ఇది మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నట్టు సమాచారం. ఎప్పట్లాగే ముందుగా కేరళలో 69 కేసులతో మొదలయ్యి మహారాష్ట్ర 44, తమిళనాడు 34, ఆంధ్ర కాకినాడలో ఒకటి ఇలా ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ కోవిడ్-19 లక్షణాలు గొంతు నొప్పి, అలసట, తేలికపాటి దగ్గు, జ్వరం, కండరాల నొప్పి, ముక్కు మూసుకుపోవడం ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. గుడ్డిలో మెల్లలాగా ఈ వైరస్ వచ్చిన వారు వైద్యం తీసుకుంటే తొందరగానే నయం అవుతుంది. కాబట్టి ఈ లక్షణాలు కలిగిన వారు ఏమాత్రం సందేహించకుండా వైద్యులను సంప్రదించండి. మన దేశంలో NB1.8.1 ఇంకా LF7 వేరియంట్లు గుర్తించబడ్డాయి. ఇవి ఉధృతి చెందకుండా దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అన్ని ప్రధాన నగరాల్లోనూ ఐసోలేషన్ వార్డుతో సహా మందులు సిద్ధం చేసుకున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వస్తే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళండి. కరోనాని నివారించండి. లాక్డౌన్ల కాలం ఎంతమంది జీవితాలని అతలాకుతలం చేసిందో ఎప్పటికీ మర్చిపోకండి.